హాయ్ వ్యూవర్స్, టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఇండస్ట్రీ కలెక్షన్స్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. మనం చూస్తున్న అంకెల్ వేరు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న నిజాలు వేరు అని ఆయన కుండబద్దలు కొట్టేశారు. బాహుబలి సినిమా తర్వాత ఇండస్ట్రీలో లెక్కలు మారాయని, మనం 1000 కోట్లు 1200 కోట్లు అన గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ అందులో అసలు మ్యాటర్ వేరే ఉందని ఆయన వివరించారు. మనం చూపిస్తున్న ఆ 1000 కోట్ల వసూల్లో ఎక్కువ భాగం హిందీ డబ్బింగ్స్, ఓవర్సీస్ నుంచి వచ్చేవే అని తమ్మారెడ్డి గుర్తు చేశారు. అసలు సిసలైన తెలుగు వెర్షన్ వసూళ్లు చూస్తే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా 300 కోట్ల మార్కును కూడా దాటలేదని ఆయన షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. మన తెలుగు సినిమాల మార్కెట్ ఇంకా 200 నుంచి 300 కోట్ల మధ్యలోనే ఉందని, ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారని ఆయన అన్నారు. నిర్మాతలు అసలు లెక్కలను గమనించకుండానే బడ్జెట్ పెంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన మార్కెట్ 300 కోట్లు కూడా లేనప్పుడు అంతకు మించి ఖర్చు పెట్టడం వలన సినిమాలు నష్టాల్లోకి వెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పక్క భాషల్లో ఆడుతుందనే నమ్మకంతో బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారని, ఒకవేళ అక్కడ తేడా కొడితే ఆ భారం మొత్తం నిర్మాతల మీదే పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇక సినిమాల్లో జరుగుతున్న వృధా ఖర్చుల గురించి కూడా తమ్మారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ రోజుల్లో షూటింగ్లో అనవసరపు హంగులు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. 5 ఆర్టిస్టులు ఉంటే వారికి 5 కార్లు, డ్రైవర్లు, పెట్రోల్ అంటూ లక్షలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు తాను స్కూటర్ మీద వెళ్లి సినిమాలు తీశానని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇలాంటి వాటి వల్లే బడ్జెట్ తడిసి మోపుడవుతుందని ఆయన వివరించారు. కేవలం డబ్బులు వసూలు చేసినంత మాత్రాన అది గొప్ప సినిమా అయిపోదని తమ్మారెడ్డి తనదైన స్టైల్లో చెప్పారు. కోట్లు గొల్లగొట్టిన సినిమాలు హిట్ సినిమాలు మాత్రమేనని, అంత మాత్రాన అవి అద్భుతమైన సినిమాలు కావని ఆయన తేల్చి చెప్పేశారు. చిన్న సినిమాలు అయినా సరే కంటెంట్ ఉంటే జనాలు ఆదరిస్తారని, విరూపాక్ష, సామాజ వర్గంన లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తు చేశారు. పెద్ద బ్యానర్లు చిన్న సినిమాలకు కూడా భారీగా ఖర్చు చేయడం వలన మార్కెట్ పాడవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సినిమాలను చిన్న నిర్మాతలు చేస్తే సగం ఖర్చుతోనే అయిపోతుందని, కానీ పెద్ద సంస్థల వలన రేట్లు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. మొత్తానికి మన తెలుగు మార్కెట్ పరిధి తెలుసుకొని ఖర్చు పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని తమ్మారెడ్డి ఇండస్ట్రీకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.